గుడ్ ఈవినింగ్ తేజస్విని గారు. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్. కర్ణాటక నుంచి వచ్చిన మీకు తెలుగులో ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే బేసికల్గా నాకు అక్కడ కన్నడలో ఒక 3 months ఒక ప్రాజెక్ట్ చేశాను. చేసేటప్పుడు ఒక కాస్టింగ్ డైరెక్టర్ చూసి ఒకసారి ఆడిషన్ ఇమ్మన్నారు ఫర్ కోయిలమ్మ. సో అలా అక్కడే బెంగళూరులోనే ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళకి ఓకే ఇలా హైదరాబాద్కి పిలిపించుకున్నారు. మీ కాలేజ్ డేస్లో మీ క్రష్ ఎవరు? కాలేజ్ టైంలో క్రష్ అంటే ఇంకా యాక్టర్ యష్, కేజీఎఫ్ వాళ్ళ మీదే ఉంటుంది. అమర్దీప్ గారితో పరిచయం ఎలా అయ్యింది? బేసికల్గా నేను ఫస్ట్ కోయిలమ్మ చేసేటప్పుడు అమర్ కూడా అప్పుడే ఇంకా అంటే 2-3 monthsలోనే సిరిసిరిమోల్ కూడా స్టార్ట్ అయ్యింది. సో అక్కడ లుక్ టెస్ట్ సంథింగ్ ఏదో ఫోటో షూట్ కోసము మా షూటింగ్ సెట్కి వచ్చాడనమాట. సో అక్కడ చూస్తున్నాము అది ఇది అని పరిచయం చేసుకొని అక్కడ అలా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకా షోస్ ఈవెంట్స్లో కలుస్తున్నప్పుడు ఎప్పుడు మాట్లాడేవాడు. ఎలా అంటే ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉందేంటట్టు మాట్లాడతాడు బేసికల్గా. సో అలా కలిసాను. మీ స్కూల్ డేస్లో మీ ఫేవరెట్ టీచర్? అయ్యో ఇలా అడిగితే చాలా కష్టమే, చాలా మంది ఉంటారు. నాకు బేసికల్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. సో నాకు మ్యాథ్స్ టీచర్ ఎవరున్నా నచ్చుతారు. సీరియల్స్ అండ్ షోస్లో మేజర్గా మీకు అనిపించిన డిఫరెన్స్ ఏంటి? కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంది. అంటే అసలు సంబంధమే లేదు. సీరియల్ టేకింగే వేరే ఉంటుంది అండ్ షోసే వేరేలా ఉంటాయి. సో దానికి దీనికి కంపారిజనే లేదు. అమర్దీప్ గారు కాకుండా ఏ సీరియల్ హీరో మీకు బెస్ట్గా అనిపిస్తారు? చాలామంది అంటే అందరూ నా ఫ్రెండ్స్. నిఖిల్ నా బ్రో యాక్చువల్గా, అండ్ మానస్ నా ఫస్ట్ సీరియల్ హీరో. సో యా. అమర్దీప్ గారితో మీరు వెళ్ళిన ఫస్ట్ డేట్? ఐ థింక్ డిన్నర్కి వెళ్ళాను. అక్కడే మా గెస్ట్ హౌస్ దగ్గరే కలిసినప్పుడు వెళ్ళి డిన్నర్కి వెళ్ళాను. మీరు అమర్దీప్ గారు గొడవ పడితే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారా అంటే అది ఒక్క పర్సన్ అని చెప్పలేము. సిచ్యుయేషన్స్ బట్టి ఒక్కొక్కరు గెలుస్తుంటాం. మ్యాక్సిమం ఈక్వల్ ఉంటుంది. నేను గెలుస్తుంటా కొన్ని దాంట్లో, కొన్నిసార్లు ఇంకా సర్లే అనుకో నేను సైలెంట్ అయిపోతా అట్లా. బట్ మ్యాక్సిమం గెలిచేది నేనే అనుకుంటా. ఈ ఇద్దరి ఆర్టిస్టులలో నాకు అసలు పోటీయే కాదు అనుకున్నది ఎవరు? కావ్య, శోభా శెట్టి. ఓ మై గాడ్, పోటీయే కాదన్నా? అయ్యో అలా ఏం లేదు. బోత్ ఆర్ లైక్ గుడ్ యాక్టర్స్. సో బేసికల్గా నేను చెప్పాలంటే నేనే ఎవరితోనూ కంపారిజన్ చేసుకోను. అంటే వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి. సో నాకు నా ప్రీవియస్ అలాగే చూసుకుంటాను. నిన్న నేను ఎలా చేశాను, ఈరోజు నేను ఎలా చేయాలి, రేపు నేను ఎలా చేయాలి. సో ఇలా నాకు నేను కంపేర్ చేసుకుంటానే తప్ప వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను. యా. మీకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన మూవీ చేస్తారు? సో కన్నడలో అయితే ప్రజెంట్ ఇప్పుడు యష్ గారితో చేయాలని ఉంటుంది నాకు. అండ్ తమిళ్లో సూర్య గారు, తెలుగులో అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు. అయ్యో లిస్ట్ పెద్దది అవుతూనే ఉంటుంది. సో ఒక్క ఆర్టిస్ట్ అని నేను చెప్పలేను. మీ నెక్స్ట్ సీరియల్ ప్రాజెక్ట్లో మీ పక్కన హీరోగా మానస్ గారు, నిఖిల్ గారు అనుకుంటే మీరు ఎవరితో కంఫర్టబుల్గా యాక్ట్ చేయగలరు? నాకు బేసికల్గా ఇద్దరితోనూ కంఫర్ట్ ఉంది. బికాజ్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి బయట క్లోజ్గా ఉంటాము. సో ఇద్దరితోనూ కంఫర్టబుల్ ఉంటుంది. ఆల్రెడీ మానస్తో చేశాను కాబట్టి ఒకసారి నిఖిల్తో ట్రై చేస్తే చూడాలని ఉంది. మీకు అమర్దీప్ గారిలో నచ్చిన థింగ్ ఏంటి? చిన్న పిల్లడి మనస్తత్వం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది మనసులో ఎక్కువసేపు పెట్టుకోడు. ఏ గొడవ అయినా ఏ విషయమైనా ఎక్కువసేపు మనసులో పెట్టుకోడు. ఇప్పటి వరకు మీ పార్ట్నర్ దగ్గర దాచిన విషయం ఏదైనా ఉందా? నేను దాచిన విషయమా? మ్యాక్స్ నేను ఏం దాయను, చెప్పేస్తూ ఉంటాను. అట్లా దాయడం అనేది ఏమి ఉండదు. ఒక 2 ఆప్షన్స్ ఇస్తాము, అందులో మీరు ఒకటి ఎంచుకోవాలి. ఓకే. తెలుగు, కన్నడ. న్యూట్రల్. షోస్, సీరియల్స్. షప్పా. డ్రింక్స్, స్నాక్స్. డ్రామా, కామెడీ. థ్రిల్లర్, హర్రర్. వెజ్, నాన్ వెజ్.
పోత్. గ్రీనరీ, మౌంటైన్స్. ఓటీటీ, సిల్వర్ స్క్రీన్. ఓఫో రెండు. ఒక టంగ్ ట్విస్టర్ 5 టైమ్స్ చెప్పండి. గాడిలోని కందిపప్పు, గాడి కింద పందికొక్కు. గాడిలోని కందిపప్పు, గాడి కింద పందికొక్కు. గాడిలోని కందిపప్పు